ఆదిత్యుడి తొలి కిరణాలు సముద్రాన్ని బంగారు వెలుగుతో కప్పాయి. ఆ తీరంలో కూర్చుని ఉన్నాడు మోకేటి, ఒక వృద్ధ, జ్ఞానవంతమైన కోతి. మరచిపోయిన కథను అన్వేషిస్తూ. అతని ముందుండింది ఒక అద్భుత దృశ్యం, సముద్రంపై తేలియాడుతున్న రామసేతు. తాళాన్ని, నమ్మకాన్ని కలిపే పవిత్ర పూలు. మోకేటి రామ అని రాసిన రాయి తీసుకున్నాడు. ఆ రాయిని నీటిలో వేశాడు. అది మునగలేదు. ఆ తరువాత మరిన్ని రాళ్ళు సముద్రం నుండి పైకి తేలినవు. మోకేటి విశ్వాసం మార్గంలో రాయిపై రాయి ఎగిరిపోతూ సాగాడు. కింద ఉరుముతున్న సముద్రం, మీద గర్జించే మేఘాలు, మధ్యలో అతనిని కాపాడుతున్న దివ్యమైన బంగారు ఆభ. చివరికి లంక తీరాన్ని చేరాడు. ఆకుపచ్చ అడవుల మధ్య ఒక పురాతన హనుమాన్ విగ్రహం నిలిచి ఉంది. మోకేటికి తెలుసు, అతను పవిత్ర భూమిని అడుగుపెట్టాడు. అతడు వెనక్కి తిరిగి చూశాడు. రామసేతు ఇంకా సముద్రంపై తేలుతూ ఉంది, గుర్తుచేస్తూ, నమ్మకమే మార్గాన్ని జీవంతంగా ఉంచుతుంది. మోకేటి లంక నేలపై అడుగు పెట్టాడు. కాని నిజమైన పరీక్ష ఇంకా మిగిలి ఉంది. తర్వాత ఏమవుతుంది?